ప్రతి ఒక్క స్టూడెంట్ మిగిలిన స్టూడెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు కూడా ముందుండాలని ట్రై చేస్తాడు. ఎవ్రీ స్టూడెంట్ వాంట్ టు బికమ్ అ టాపర్. బట్ వీరిలో చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఎలా ఇమాజిన్ చేసుకుంటారంటే, నేను ఇంతవరకు ఒక్కసారి కూడా టాపర్ అవ్వలేదు, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ని, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నేను టాపర్ అవ్వగలుగుతానా, నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా, ఇలా వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ డౌట్ చేసుకుంటూ ఉంటారు. सर मैं बचपन से ही एक मतलब एवरेज स्टूडेंट रहा हूँ. నేను 5 సంవత్సరాల్లో 5 సార్లు ఫెయిల్ అయ్యాను. 5 సార్లు రీస్టార్ట్ చేశాను. लेकिन एक जो एवरेज बच्चा होगा उसके अंदर हमेशा एक हेजिटेशन होती है. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టయితే ఈ వీడియో అనేది డెఫినెట్ గా నీకోసమే. నువ్వు 9th క్లాస్ స్టూడెంట్ అవ్వచ్చు, 10th క్లాస్ స్టూడెంట్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అవ్వచ్చు, ఐఐటికి ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే నీట్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ వీడియో లోపల నేను నీకోసం ఒక 5 స్టెప్ సొల్యూషన్ ఎటువంటి చెప్తాను. దీన్ని గనుక నువ్వు ప్రాపర్ గా ఫాలో అయినట్టయితే ఇది నిన్ను 0 నుంచి హీరో లెవెల్ వరకు, ఒక యావరేజ్ స్టూడెంట్ నుంచి నిన్ను టాపర్ గా చేయడానికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి ఎంటర్ అయినట్టయితే స్టెప్ నెంబర్ 1, దీన్ని నేను మీకు ఒక స్టోరీ ద్వారా బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో కాన్సన్ట్రేట్ గా వినండి. ఇమాజిన్ ఎప్పుడైతే మీరు 4 to 7 year కిడ్ లా ఉన్నప్పుడు సైకిల్ తొక్కుదామని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నీ లైఫ్ లోపల అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్, టఫెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది సైకిల్ నడపడమే. ఆ సిచ్యువేషన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సైకిల్ ముడదామంటే భయం వేసేది, సైకిల్ బ్యాలెన్స్ చేయడం కూడా నీకు రాకపోయేది. కానీ ఎంతో కష్టపడి చేతులు కాళ్ళకి దెబ్బలు తగిలినప్పటికీ కూడా కష్టపడి నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకున్నావు. అదే విధంగా జస్ట్ ఇమాజిన్ మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైతే నువ్వు 1.5 year కిడ్ లా ఉన్నప్పుడు నువ్వు ఇలా మోకాల పైన పాకుతూ ఎప్పుడైతే నడవాలి అని అనుకొని ప్రయత్నించడం స్టార్ట్ చేస్తావో నీ లైఫ్ లో అన్నిటికన్నా టఫెస్ట్ థింగ్ ఏంటి? నీ కాళ్ళ పైన నువ్వు సొంతగా నడవడం. అయినప్పటికీ కూడా కింద పడుతూ పైకి లేస్తూ, కింద పడుతూ పైకి లేస్తూ మీరు ఫైనల్లీ నడవడం కూడా నేర్చుకున్నారు. అదే ఈ రోజు నేను నీ దగ్గరకు వచ్చేసి, నాన్న నీకు నడవడం వచ్చా, సైకిల్ నడపడం వచ్చా అని నేను అడిగితే నువ్వు నవ్వుతూ, సార్ ఇదెక్కడి క్వశ్చన్ సార్, నడవడం సైకిల్ నడపడం అనేది అన్నిటికన్నా ఈజియెస్ట్ థింగ్ అని చెప్తావు అంటే ఒక్కసారి ఆలోచించు మై డియర్ స్టూడెంట్స్. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఇదంతా కూడా మన మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నడుద్దామని అనుకున్నావో నీ మైండ్ చెప్తుంది నడవడం చాలా కష్టమని. ఎప్పుడైతే నువ్వు సైకిల్ తొక్కుదామని అనుకుంటావో, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తావో, నీ మైండ్ ఏం చెప్తుంది? సైకిల్ తొక్కడం చాలా కష్టం అని చెప్తుంది. అదే నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత, నువ్వు నడవడం నేర్చుకున్న తర్వాత నీ మైండ్ ఏం చెప్తుంది? ఇది చాలా ఈజీ అని చెప్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, అందుకనే మన మైండ్ సెట్ ని ఎప్పుడు కూడా చేంజ్ చేసుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు మన మైండ్ ఎప్పుడు కూడా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవనే చెప్తుంది. నీ మైండ్ మాటలు ఎప్పుడు వినకు, నీ మనసు మాటలు విని బ్లైండ్ గా ఒక చెవిటి కప్పలాగా మనం ముందుకెళ్ళాలి. స్టెప్ నెంబర్ 2, దీన్ని కూడా ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాన్సన్ట్రేట్ గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్, మీరు డైరెక్ట్ గా మనం టాపీ మేస్త్రిని పిలిపించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామంటే లేదు కదా. ఎందుకంటే ఫస్ట్ మనం ఇంజనీర్ ని పిలిపించి మనం ఒక బ్లూ ప్రింట్ ని తయారు చేయాలి. ఎంత స్పేస్ లోపల మనం ఇల్లు కట్టాలి, ఎన్ని రూమ్లు ఉండాలి, అదే విధంగా బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, కింద డబుల్ బెడ్రూమ్ ఉండాలా, ట్రిపుల్ బెడ్రూమ్ ఉండాలా, సింగిల్ బెడ్రూమ్ ఉండాలా, ఇలా ప్రతిదీ కూడా మనం బ్లూ ప్రింట్ ద్వారా డిజైన్ చేసిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ అనేటువంటి స్టార్ట్ చేయాలి. లేదంటే ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి, మీ అందరికీ తెలిసిందే. అదే విధంగా వెన్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ కోసమైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అసలు సిలబస్ ఏంటి, ఏం చదవాలి, నేను ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నాడు, ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ ఇంపార్టెంట్ కాదు, ఏది హై వెయిటేజ్ చాప్టర్, ఏది ఈజీ చాప్టర్, ఇలా ప్రతిదీ కూడా మనకి ఎగ్జామ్ గురించి తెలియకపోతే చాలా కష్టం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. స్టెప్ నెంబర్ 3, ఈ పాయింటే అన్నిటికన్నా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు గనక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినట్టయితే మీకు 90% ఆఫ్ ది మీ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సొల్యూషన్ వస్తుంది. ఈవెన్ బ్లూ ప్రింట్ మీకు తెలియాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ ఎగ్జామ్ లోపల ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలియకపోతే ఆ ఎగ్జామ్ మనం ఎలా రాయగలుగుతాం, ఎలా అటెంప్ట్ చేయగలుగుతాం? PYQs ప్రాక్టీస్ చేస్తేనే కదా. రిపీటెడ్ గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఏ టాపిక్స్ పైన ఎక్కువగా రిపీటెడ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇవే కాదు. అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం ద్వారా మనకు ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే నేను డెఫినెట్ గా ఆన్సర్ చేయగలుగుతాను అన్న నమ్మకం మన పైన మనకు వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఎగ్జామ్ లోపల క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. పాజిటివ్
యాటిట్యూడ్ ఉంటే ఆ యాటిట్యూడ్ రావాలి అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఖచ్చితంగా సాల్వ్ అనేటువంటి చేయాలి, గుర్తుపెట్టుకోండి. స్టెప్ నెంబర్ 4 చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయమన్నా కదా అని రేపటి నుంచే టైం టేబుల్ వేసుకొని ఇష్టం ఉన్నన్ని అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ చదువుతాను, డైలీ 10 అవర్స్ చదువుతాను, ఇలా టైం టేబుల్ వేసేసుకుంటారు. ఫస్ట్ డేనే బోర్లా పడిపోతారు. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు సైకాలజీ మనం ఇన్ని రోజులు కనీసం రోజుకి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రోజుకి 2 గంటలు కనీసం గంట కూడా ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్ గా నేను రేపటి నుంచి 6 అవర్స్ ప్రిపేర్ అవుతాను, 8 అవర్స్ ప్రిపేర్ అవుతానంటే మన మైండ్ సపోర్ట్ చేస్తుందంటే చెయ్యదు. అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయకండి. టైం టేబుల్ లోపల మెల్లగా స్టార్ట్ చేయండి పిల్లలు, ఏం ప్రాబ్లం కాదు. స్టార్ట్ విత్ వాట్ మనకి 1 అవర్, ఒక 7 డేస్ 1 అవర్ ప్రిపేర్ అవ్వండి, ఇంకొక 7 డేస్ 2 అవర్స్ ప్రిపేర్ అవ్వండి, ఇంకొక 7 డేస్ 3 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే నీ మైండ్ చదవడానికి హ్యాబిచువేట్ అవుతుందో అప్పుడు ఒక స్టాండర్డ్ టైం ని ఫిక్స్ చేసుకో. డైలీ 4 అవర్స్ చదవాలి, 8 అవర్స్ చదవాలి, 6 అవర్స్ చదవాలి అని అప్పుడు టైం ని ఫిక్స్ చేసుకొని ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ అప్పుడు ఫాలో అవ్వకని డైరెక్ట్ గా నేను ఇప్పటి నుంచే 6 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ ప్రిపేర్ అవుతానంటే నీ మైండ్ నీకు సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక టీచర్ గా కాకుండా మీకు ఒక బిగ్ బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఈ పాయింట్ చెప్తున్నా, కాన్సన్ట్రేట్ గా వినండి. ఎప్పటి వరకైతే మనం కష్టపడకుండా ఒకే చోట ఉన్నప్పటికీ కూడా అన్ని మన దగ్గరికి వచ్చాయనుకోండి, అన్ని కంఫర్ట్స్ మన దగ్గరికి వచ్చాయనుకోండి, అది ఫుడ్ కావచ్చు, బెడ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇలా వచ్చినంత కాలం మనం బద్ధకంగా తయారవుతాం. జీవితంలో కష్టపడేటువంటి తత్వాన్ని మనం కోల్పోతాం. రిమెంబర్, మన లోపల ఒక ఫైర్ అనేటువంటిది ఉండదు ఎప్పటికీ కూడా. అందుకనే గుర్తుపెట్టుకున్న పిల్లలు, ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. జీవితంలో ఏదైనా మనం సాధించాలంటే ఖచ్చితంగా కష్టపడాలి రా పిల్లలు. కష్టపడకుండా మనం ఏం సాధించినా కూడా దాంట్లో అసలు కిక్ అనేది ఉండదు రా పిల్లలు. మనం కష్టపడేటువంటి తత్వం మనకు పెరగాలంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అప్పుడే మన లోపల ఒక ఫైర్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫైర్ సరిపోతుంది మీరు అనుకున్నటువంటి మీ లక్ష్యాన్ని సాధించడానికి. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ అందరికి ఒక 21 డేస్ ఛాలెంజ్ ఇస్తున్నారా మై డియర్ స్టూడెంట్స్. ఈ 21 డేస్ ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ మీ లోపల ఒక మంచి చేంజ్ అనేది ఖచ్చితంగా చూస్తారు. మీ లోపల ఆ చేంజ్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎస్ సార్, నేను 21 డేస్ పాటు ఈ పాయింట్స్ అని కూడా ఫాలో అవుతాను, నేను ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నానని ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్ లో పెట్టండి, ఎవరైతే ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారో.